హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్. అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాది ఊపేసిన హీరోయిన్ ఆమె. తెలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి ఇండస్ట్రీ హద్దుల్ని చెరిపేసింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి బోనీ కపూర్తో పెళ్లయ్యాక 1997లో నటన నుంచి కాస్త విరామం తీసుకుంది. అయితే ఆమె గురించి తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రాజశేఖర్ జీవిత గురించి తెలిసిందే. హీరో హీరోయిన్లుగా కెరియర్ మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ కలిగి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, శ్రీదేవి అమ్మ నాన్న హీరో రాజశేఖర్ ఇంటికి వచ్చి మా అమ్మాయికి రాజశేఖర్ ని ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగారట. కానీ హీరో తల్లిదండ్రులు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని తాము కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేశారట. కానీ జీవిత కూడా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే కదా అని డౌట్ రావచ్చు. అయితే జీవితాకి రాజశేఖర్ అంటే చచ్చేంత ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని, లేదంటే బ్రహ్మచారినిగానే ఉండిపోతానని డిసైడ్ అయ్యిందట. ఈ క్రమంలోనే ఒక్కసారిగా షూటింగ్ లో సమయంలో రాజశేఖర్ కు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట. అయితే హాస్పిటల్లో తనను రాత్రింపగలు దగ్గరుండి చూసుకుందట జీవిత. ఇది చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తే అంతకన్నా అదృష్టం ఏముందని భావించి పెళ్లికి ఒప్పుకున్నారట. ప్రెజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.